తెలుగు చిత్ర పరిశ్రమలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వీరాభిమానులు ఎందరో ఉన్నారు. వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. తన అభిమాన నటుడు టాప్ పొజిషన్లో ఉండాలని దాసరి కోరుకునేవారు. అందుకు తగ్గట్లుగా అక్కినేనితో ఆయన చిత్రాలు నిర్మించేవారు. నటరత్న ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో ఉన్నంత వరకు ఆయనే నెంబర్ 1 పొజిషన్లో ఉండేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్థానంలో ఏఎన్ఆర్ను నిలబెట్టాలని దాసరి ఆలోచించారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా రూపుదిద్దుకున్న చిత్రం రాముడు కాదు కృష్ణుడు. 1983 మార్చి 25న విడుదలైన ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. అక్కినేని దాసరి కాంబినేషన్లో మహిళా నిర్మాత అనురాధాదేవి తన భర్త శ్రీనివాసరావుతో కలిసి నిర్మించిన చిత్రం రాముడు కాదు కృష్ణుడు. అక్కినేని ద్విపాత్రాభినయాల ఖాతాలో నమోదైన మరో హిట్ చిత్రం ఇది. కథలో ప్రత్యేకత లేకపోయినా హాస్య ధోరణిలో చిత్రాన్ని నడపడంతో కాలక్షేపం చిత్రం అయ్యింది. పౌరాణిక పాత్రలు రాముడు కృష్ణుడులను సాంఘిక పంథాలోకి మార్చి దాసరి సినిమా తీసిన విధానం ప్రేక్షకులకు నచ్చింది. ఈ సినిమాలో త్రేతాయుగం నాటి రాముడు డల్గా, ద్వాపర యుగం నాటి కృష్ణుడు సూపర్ యాక్టివ్గా కనిపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసం చూపిస్తూ అద్భుతంగా నటించారు అక్కినేని. ఆ సమయంలో వచ్చిన అక్కినేని సినిమాల్లో ఇది వైవిధ్యంగా ఉండడం కూడా హిట్కు ఒక కారణం. అక్కినేని దాసరి కాంబినేషన్కు తిరుగులేదని మరోసారి నిరూపించిన చిత్రం రాముడు కాదు కృష్ణుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరగాలి. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఆఫీసు సెట్ వేశారు. ముఖ్య తారాగణం పాల్గొనే సన్నివేశాలు తీయడానికి ప్లాన్ చేశారు దాసరి. ఒకరోజు ముందుగానే ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళడానికి దాసరి ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో నటరత్న ఎన్టీఆర్ నటించిన బొబ్బిలి పులి చిత్రానికి సెన్సార్ వారి నుంచి సమస్య ఎదురైంది. మీరు హైదరాబాద్ వెళితే నా సినిమా రిలీజ్ ఆగిపోతుంది, దయచేసి ఇక్కడే ఉండి ఈ సమస్యను పరిష్కరించండి అని ఆ చిత్ర నిర్మాత వడ్డే రమేష్ దాసరిని అభ్యర్థించారు. షూటింగు వాయిదా వేసే పరిస్థితి లేదు. ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్లో సీన్లు ప్లాన్ చేశాం, మా ఇబ్బంది గమనించండి. హైదరాబాద్ నుంచి నిర్మాత అనురాధాదేవి రిక్వెస్ట్. ఇటు ఎన్టీఆర్, అటు ఏఎన్ఆర్. ఒక సినిమా విడుదలకు సిద్ధమైంది, మరో సినిమా ప్రారంభానికి రెడీ అయింది. రెండూ ముఖ్యమైనవే. ఏది వాయిదా వేయడానికి వీల్లేని పరిస్థితి. అందుకే దాసరి బాగా ఆలోచించారు. నేను హైదరాబాద్ వెళ్ళడం లేదు, ఇక్కడే ఉండి సెన్సార్ సమస్య పరిష్కరిస్తా అని వడ్డే రమేష్కు, మీ ఓపెనింగ్ క్యాన్సిల్ అవ్వదు, మీరు కంగారు పడకండి అని అనురాధాదేవికి చెప్పి ఇద్దరినీ సమాధానపరిచారు దాసరి. ఆ తర్వాత ఏఎన్ఆర్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి రాముడు కాదు కృష్ణుడు షూటింగ్ హైదరాబాద్లో కాకుండా మద్రాసులో చేస్తున్నామని సహకరించమని కోరారు దాసరి. మీరు సెన్సార్ గొడవలో ఉంటారు కనుక పని జరగదు, అనవసరంగా ఎందుకు దండ ఖర్చు, నేను మళ్ళీ డేట్స్ ఇస్తాను, ఇంకో రోజు పెట్టుకుందాం అని అక్కినేని అన్నారు. లేదు సార్, అనుకున్న ముహూర్తానికి షూటింగ్ ప్రారంభించాల్సిందే అన్నారు దాసరి. ఆయన మాట కాదనలేక సరేనన్నారు అక్కినేని. ఆ రోజుల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మద్రాసులో ఉండేవారు. రాముడు కాదు కృష్ణుడు షూటింగ్ కోసం చాలామంది మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చారు. షూటింగ్ మద్రాసుకు షిఫ్ట్ కావడంతో గంటల వ్యవధిలోనే రాత్రికి రాత్రి మొత్తం 76 మంది యూనిట్ సభ్యులను విమానం ఎక్కించి మళ్ళీ మద్రాసుకు పంపించారు. ఆ మర్నాడు ఉదయం విజయ గార్డెన్స్లో అనుకున్న ముహూర్తానికి రాముడు కాదు కృష్ణుడు చిత్రం ప్రారంభమైంది. అయితే ఇక్కడ మరో సమస్య ఎదురైంది. అదేమిటంటే తొలి షెడ్యూల్లో రాముడు పాత్రకు సంబంధించిన సన్నివేశాలని ప్లాన్ చేశారు. షూటింగ్ హైదరాబాద్ నుంచి మద్రాసుకు షిఫ్ట్ కావడం వల్ల చిక్కు వచ్చి పడింది. మద్రాసులోని స్టూడియోలలో పనిచేయకూడదని అక్కినేని ఏనాడో నిర్ణయం తీసుకున్నారు. సన్నివేశ పరంగా డిమాండ్ చేస్తే తప్ప మద్రాసులో అవుట్డోర్ షూటింగ్లో పాల్గొనడానికి కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. అక్కినేని తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మద్రాసులోని స్టూడియోలో వర్క్ చేసే అవకాశం లేదు. అందుకే ఇండోర్ వర్క్ కాకుండా కృష్ణుడు పాత్రకు సంబంధించిన సీన్లు అప్పటికప్పుడు రాసి 10 రోజులు అవుట్డోర్లో చిత్రీకరించి తొలి షెడ్యూల్ పూర్తి చేశారు దర్శకరత్న దాసరి. ఈ సినిమాలో అక్కినేని సరసన జయసుధ, రాధిక నటించారు. ఇద్దరివి హుషారైన పాత్రలే. మొదట రాధిక బదులు జయప్రదను అనుకున్నారు, కానీ ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో రాధికను ఎన్నుకున్నారు. అక్కినేని, రాధిక కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఇదే.
ఇందులో రాముడి మరదలి పాత్రను జయమాలిని పోషించారు. అక్కినేని జయమాలినిలపై చిత్రీకరించిన అన్నం పెట్టమంది అమ్మ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చిత్రంలోని ఇతర పాత్రలను సత్యనారాయణ, రావు గోపాలరావు, గిరిబాబు, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య, సత్యేంద్ర కుమార్, సూర్యకాంతం, సుకుమారి, జయంతి, మమత, రాజసులోచన తదితరులు పోషించారు. దాసరి రాసిన పాటలకు చక్రవర్తి స్వరాలు అందించారు. ఒక లైలా కోసం, తిరిగాను దేశం, చూశాక నేను చూశాక, మంచు ముత్యానివో, హంపి రతనానివో, అందమంతా అరగదీసి, ఒక చేత తాళి వంటి పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. రాముడు కాదు కృష్ణుడు చిత్రం నచ్చి ఒక ఏరియా కొన్నారు అక్కినేని. ఆయన నమ్మకం ఒమ్ము కాలేదు. 1983 మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇక రాముడు కాదు కృష్ణుడు చిత్రం వసూళ్ల విషయానికి వస్తే, విజయవాడ శైలజ థియేటర్లో 76 రోజులకు 4,69,396 రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ థియేటర్ రికార్డు సృష్టించింది. శైలజ థియేటర్లో 97 రోజులు ఆడింది. అలాగే గుంటూరు వెంకటకృష్ణ థియేటర్లో 21 రోజులకు 2,54,250 రూపాయలు వసూలు చేసింది. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ థియేటర్లో 78 రోజులు ఆడిన తర్వాత శేష్ మహల్ థియేటర్కి షిఫ్ట్ అయ్యి అక్కడ 22 రోజులు ఆడింది. అనకాపల్లి శ్రీ సత్య థియేటర్లో 35 రోజులు వరుసగా హౌస్ఫుల్ అయ్యి రికార్డు సృష్టించింది. ఈ థియేటర్లో 63 రోజులు ఆడింది. జూలై 3న చెన్నైలోని తాజ్ కోరమండల్ హోటల్లో జరిగిన ఈ చిత్ర శతదినోత్సవానికి దర్శకుడు విక్టరీ మధుసూదనరావు అధ్యక్షత వహించారు. బాలీవుడ్ నటుడు జితేంద్ర జ్ఞాపికలు అందించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.